I'll hand over these all about my slides about global statistics, Indian exports, and also Andhra as a role. And I think Sir will continue about farming because he's more into farming and he can explain about that. To you also. Thank you. ముందుగా ఆప్తా తరపున ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ఈ ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలానే నాతో పాటు డయాస్ షేర్ చేసినటువంటి గంగారాం గారికి, మన సూర్యారావు గారి వాళ్ళ అబ్బాయి సూర్య ఎక్స్పోర్ట్స్, అలానే జగదీష్ మెరైన్ పేరుతోటి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి జగదీష్ గారికి, ఇచ్చేసినటువంటి ఇతర పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను మీ అందరికీ కొంతమందికి పరిచయం యాజ్ ఏ పొలిటీషియన్గా. నా పేరు ఆమంచి కృష్ణమోహన్. నేను 2 times ఎమ్మెల్యేగా చేశాను. బేసికల్గా మాది వృత్తిరీత్యా బ్రతుకు తెరువు కోసం ఈ ఆక్వాకల్చర్ని ఎన్నుకోవడం జరిగింది ఆఫ్టర్ కంప్లీషన్ మై బీఎస్సీ గ్రాడ్యుయేషన్. ఇది నేను ఈ డయాస్ మీద ఉన్నప్పుడు జగదీష్ గారితో కూడా షేర్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే అతిపెద్ద ఇన్కమ్ జనరేషన్ కానీ, రెవెన్యూకి కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్కి కానీ, సొసైటీ తోటి హ్యూజ్ రిలేషన్కి కానీ స్కోప్ ఉన్నటువంటి ఫీల్డ్ ఏదైనా ఉందంటే అగ్రికల్చర్ కన్నా కూడా. అగ్రికల్చర్ అంటే ఒక ఫార్మరు ఆ విలేజ్కే కన్ఫైన్ అవుతాడు. నేను యాజ్ ఏ పొలిటీషియన్ నేనున్నది మన కమ్యూనిటీ, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనవాళ్ళు అయి ఉండొచ్చు. బహుశా ఇందాక మన రోషిగరాల మనవడు మౌర్య గ్రీన్ కో తరపున మాట్లాడినట్టున్నాడు ఇదే డయాస్ మీద నుంచి. సరే, ఒకరిద్దరు ఉంటే ఉండుండొచ్చేమో. నేను ఎందుకు చెప్తున్నానంటే, సమాజం ఎదగాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో మనం చాలా సీరియస్గా మనం అనుకున్నటువంటి వృత్తిలో డెడికేటెడ్గా డబ్బులు సంపాదించాలి. మేము ఉండే ఏరియాలో మన కమ్యూనిటీ ఉన్నది చాలా తక్కువ. 2 లక్షల ఓట్లుంటే ఈరోజు కూడా 8,000 ఓట్లే. అయినా సరే మేము రాజకీయంగా కానీ లేకపోతే ఎవరికన్నా 10 మందికి సహాయం చేసే స్థితికి వచ్చామంటే మా దగ్గర నిజాయితీగా కష్టపడి సంపాదించినటువంటి ఈ ఆక్వాకల్చర్ వల్ల అనేది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మేము డిగ్రీ చదువుకునే రోజుల్లో రంగా గారి మర్డర్ అయిన కొత్తల్లో మేము కాలేజీలోకి ఎంటర్ అవటం. మీకు తెలియదు కాదు, కృష్ణా గుంటూరు జిల్లాలో కులాల ప్రభావం. మా ఏరియాలో కులపరమైనటువంటి ఘర్షణలు లేకపోయినా మేము చదువుకున్నటువంటి ఏరియాలో మేము ఎంగేజ్గా ఉన్నప్పుడు సమాజంలో మనమేంది, రంగాన్ని అసలు ఎందుకు చంపారు అంటే ఇది ఆ సందర్భం కావచ్చు. బట్ ఒక మనిషి ఎలా ఎదుగుతాడనే దానికి నాకున్నటువంటి కొద్దిగాపాటి అనుభవం, నాకు పేరుకి ఆక్వాకల్చర్ ఇచ్చినా కానీ సొసైటీతో నాకున్నటువంటి అసోసియేషను, వాళ్ళు మిగిలిన కమ్యూనిటీసు మనతో బిహేవ్ చేసేటటువంటి తీరువ 90s బిగినింగ్లో 88లో రంగం మర్రి అవుతుంది. మేమంతా కూడా 91 నుంచి ఊరోజులు పెట్టి చదువుల కోసం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇలా మనం అవ్వాలంటే, వాళ్ళకి మించి ఎదగాలంటే ఏమేమి ఉండాలి? ఖచ్చితంగా చదువుకోవాలి, నిజాయితీగా బతకాలి. 10 రూపాయలు డబ్బులు వచ్చే రంగం ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తేనే ఇది సాధించగలమని చెప్పి మేము ఈ రంగాన్ని ఎన్నుకోవడం జరిగింది. మా ఫాదర్ కష్టపడి మా అందరిని చదివించాడు. మోర్ దాన్ 200 acres ల్యాండ్ ఉండేది మాకు. మేము 3 brothers, 4 sisters. మేమందరం కూడా 100% వ్యవసాయమే. కాకపోతే ఈ మధ్య వ్యాపారం ఒక 10 years నుంచి మనవాళ్ళు ఏదైతే జగదీష్ గారు, మన గంగారాం గారు చెప్పారో వాళ్ళంతా కూడా బహుశా ఏ కానీ బి కేటగిరీ ఎక్స్పోర్టర్స్ కింద ఉంటారు. మేము సి కేటగిరీ, జస్ట్ 100 to 200 crores మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తాము. ఒక హ్యాచరీ ఉంది. అలానే మోర్ దాన్ 200 acres నాకు ఓన్ ల్యాండ్ కల్టివేషన్ ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, 90s బిగినింగ్ నుంచి ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించారు. అయితే ఇప్పుడు వరకు మన తమ్ముడు గంగారాం గారు చాలా ఫిగర్స్ స్టాటిస్టిక్స్ అన్నీ చెప్పున్నారు. 106 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. 106లో ఒక 6 ఉంటాయి నాయుళ్ళి, 90 మంది కమ్మోళ్ళి ఉంటాయి. అలానే 456 హ్యాచరీస్ ఉన్నాయి. మన ఎన్ని ఉంటాయో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఏళ్ల మీద లెక్క పెట్టుకుని ఎన్ని ఉంటాయి. కానీ అతి కష్టపడి చేసే వ్యవసాయంలో మాత్రం ఉన్నాం. అంటే చెరువులు ఉండే నాకు తెలిసి, అంటే మేము అన్నింటిలో ఉన్నాము. నాకు మన కృష్ణా ఈస్ట్ వెస్ట్ రైతులతో కానీ మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్ని వాళ్ళతోటి మా వృత్తిపరంగా అసోసియేషన్ ఉంది. రాజకీయంతో పాటు కష్టపడి ఏదైతే నిజాయితీ చేస్తారో అందులో ఉంటారు. కానీ 10 రూపాయలు డబ్బులు వచ్చేదాంట్లో చాలా తక్కువ మంది మన కమ్యూనిటీ ఉంటారు. దయచేసి
ఈ రంగంలోకి ఎక్కువ మంది రండి. ఖచ్చితంగా ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇదంతా కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి రంగం. గవర్నమెంట్ పెద్ద సపోర్ట్ ఉండదు, దీనికి పెద్ద అవసరం కూడా ఉంటుందని నేను అనుకోను. మన ఆంధ్ర నుంచే సుమారు 70% ఆఫ్ టోటల్ ఇన్లాండ్ ఎక్స్పోర్ట్స్, నాట్ మెరైన్. మెరైన్ అంటే మళ్ళీ డిఫరెంట్, ఈస్ట్ కోస్ట్తో పాటు వెస్ట్ కోస్ట్ వస్తుంది, ఇండియన్ ఓషన్ వస్తుంది. అట్లా కాకుండా 70% ఎక్స్పోర్ట్స్ ఇన్లాండ్ ఎక్స్పోర్ట్స్లో మన ఆంధ్ర నుంచి వచ్చిందంటే. అలానే లాస్ట్ 2 years బ్యాక్ బోస్టన్ కన్సల్టెన్సీ సర్వీస్ మీ అందరికీ తెలుసు, వరల్డ్ వైడ్గా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కన్సల్టెన్సీ బిజినెస్ పరంగా. అది ఆంధ్రాలో సర్వే చేసి, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా చాలా పెద్ద స్కోప్ ఉంది ఆక్వాకల్చర్కి. ఇది రకరకాలుగా డైవర్సిఫై అయినా, ట్రాన్స్మిషన్ జరిగినా కానీ ఫ్యూచర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అనేది ఆంధ్ర అనేది వాళ్ళు కూడా సర్టిఫై చేయడం జరిగింది. మేమందరం కూడా గత 30 సంవత్సరాల నుంచి, 29 సంవత్సరాలు అవుతుంది నేను కల్చర్ స్టార్ట్ చేసి. 10 సంవత్సరాల క్రితం ఎక్స్పోర్ట్ ప్లాంట్ పెడతాను, అలానే ఒక 7-8 సంవత్సరాల క్రితం హ్యాచరీ పెట్టాం. దయచేసి మీరందరూ కూడా మన కమ్యూనిటీ వాళ్ళు ఏదో ఒక వ్యాపారంలోకి రండి. ఖచ్చితంగా అవకాశం ఉంటే ఈ వ్యాపారాన్ని ఎంచుకోమని చెప్పి సిన్సియర్ రిక్వెస్ట్. ఇది ఎవరి మీద ఆధారపడేది కాదు, గవర్నమెంట్తో కూడా పెద్దగా ఏమీ అవసరం ఉండదు. ఒక రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే గవర్నమెంట్ నుంచి వస్తుంది, మ్యాండేటరీ పర్మిషన్స్ మాత్రమే వస్తాయి. ఈ డేటా ఇప్పుడు ఏదైతే గంగారాం గారు చదివారో ఇదంతా కూడా ఎంపేడా ద్వారా కానీ, అలానే ఇంకొక రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటాయి, కోస్టల్ ఆక్వా అథారిటీ అని కానీ, లోకల్ ఫిషరీస్, ఇవన్నీ కూడా మేము చేసినటువంటి డేటా తప్పితే వాళ్ళు మాకు వచ్చేది కూడా పెద్దగా లేదు. ఈ మధ్య ప్రధానమంత్రి మత్స్యకారు యోజన అనే పథకం పెట్టారు, కానీ 20,000 కోట్లు కంట్రీ వైడ్గా. 2021-22లో ఓన్లీ 22,000 కోట్లు మాత్రమే పెట్టారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్కి ఈ ప్రైవేటు సిస్టమ్ ఏదైతే ఫార్మర్స్ ఉన్నారో, అలానే ఫీడ్ ప్లాంట్ ఓనర్స్ ఉన్నారు, హ్యాచరీ ఓనర్స్ ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, XYZ ఈ ఫీల్డ్లో ఉండాలో బ్రిడ్జింగ్ సిస్టమ్ అనేది గవర్నమెంట్లో పెద్దగా లేదు. అంటే అవసరం లేదని నేను అన్న, కానీ చైనాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది రైతులకి, అలానే ఎక్స్పోర్టర్స్కి, ఫీడ్ ఓనర్స్కి, హ్యాచరీస్ వాళ్ళకి, BMC సెంటర్స్ వాళ్ళకి, అలానే కెమికల్స్ తయారు చేసేటటువంటి డిఫరెంట్ ప్రోబయోటిక్స్ కానీ, ఇలా అన్నిటికి సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి కూర్చొని ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండి వరల్డ్ ట్రెండ్స్ ఏందనేది కూర్చొని మాట్లాడుకునే వ్యవస్థ ఉంది. నేను ఒక 10 సంవత్సరాలు 2 సందర్భాల్లో 1996లో ఆక్వాకల్చర్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తుంది. అప్పుడు మన పర్యావరణవేత్త స్వామినాథన్ అనే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తాడు. అప్పుడు ఒక యాజిటేషన్ జరిగింది. మేము కాలేజీ నుంచి బయటకు వచ్చిన కొత్తల్లో, ఈ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తల్లో. తర్వాత ఇందాక మా బ్రదరు చెప్పినట్టు వనామీ అనేది ఈ బ్లూ రెవల్యూషన్లో అదొక పెద్ద రెవల్యూషను. వనామీ వచ్చిన తర్వాత ఎంటైర్ సినారియో మారిపోయింది ఆంధ్రాలో. ఇంతకుముందు 1 టన్ను టైగర్ రొయ్యలు మేము పండిస్తే అది కూడా 90s బిగినింగ్లో డిసీజ్ వచ్చింది. 2000 వచ్చేటప్పటికి కూడా చాలా దెబ్బతింది. ఆల్మోస్ట్ మరలా ఏ చేపలో లేకపోతే హార్టికల్చర్కి వెళ్ళాలనుకున్నటువంటి పరిస్థితుల్లో వనామీ అనేది SPF రకం. అంటే SPF అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది బహుశా, స్పెసిఫిక్ పోథోజెనిక్ ఫ్రీ, ఏ రకమైనటువంటి రోగం ఉండదు. ఆ తల్లి రొయ్యలు కూడా మన ఇండియన్ ఓషన్ కానీ, బే ఆఫ్ బెంగాల్లో కానీ, అలానే అరేబియన్ సీలో కానీ దొరకవు. డీప్ పసిఫిక్ సీలోనే దొరుకుతాయి. ఆ తల్లి రొయ్యలు బ్రోడర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్వారంటైన్ చేసి, స్క్రీనింగ్ చేసి హ్యాచరీస్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మాకు రైతులకు ఇస్తారు. అలానే మేము వాటిని ఎక్స్పోర్ట్ చేసి, ఇలా ఇదొక డిఫరెంట్ ఇది. ఈ 2010 ఏదైతే వనామీ వచ్చిందో 1 టన్ను పండించే టైగరు స్పేస్లో కనీసం 5-6 టన్నులు ప్రొడక్షన్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దానికి కూడా ఈ మధ్య కొన్ని డిసీజెస్ వచ్చినా మరలా SPFలో టైగర్ వచ్చింది ఒక 3-4 years నుంచి. అది కూడా కొంత బాగానే పెర్ఫామ్ చేస్తుంది 3-4 years నుంచి. దాన్ని డైవర్సిఫై అయ్యారు ఒక 20-30%. సరే, ఏ ఫీల్డ్కైనా ఆటుపోట్లు ఉంటాయి. కోవిడ్ తర్వాత ఈక్వెడార్ నుంచి మనకు పెద్ద ఎత్తున కాంపిటీషన్ వచ్చింది. అక్కడ మనకి దగ్గర ఈక్వెడార్ అంటే మీకు తెలిసే ఉంటుంది, అమెరికా పక్కన ఉంటుంది, పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా కింద వస్తుంది. వాళ్ళు $2కి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళకి, అమెరికాకి. టోటల్ గవర్నమెంట్ అంతా పవర్ సబ్సిడీ ఇవ్వటం కానీ, లేకపోతే క్యాప్టివ్ హ్యాచరీ పెట్టుకునేదానికి కానీ, అంటే ఇన్హౌస్లో ఒక 2-3 వేల ఎకరాలు ఉంటే అక్కడే ఒక హ్యాచరీ పెట్టుకొని వాళ్ళకి BMC అక్కడే డీప్ పసిఫిక్లో దొరుకుతాయి, మనం అక్కడి నుంచి తెస్తాము, ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇవన్నీ వాళ్ళకి అడ్వాంటేజ్ అవటానా. సరే,
అదృష్టమో దురదృష్టమో అక్కడ హైడల్ పవరు జనరేషన్ తగ్గి ఈక్విడార్ దెబ్బతిన్నందువల్ల మళ్ళీ ఈ ఇయర్లో కొంత రికవరీ అయింది. ఇండియాకి బాగానే ఉంది. ఈ మధ్య 2 years పోస్ట్ కోవిడ్ ఇబ్బంది పడ్డాము. కానీ బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ అండ్ మై ఎక్స్పీరియన్స్ సిన్స్ లాస్ట్ 30 years, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డ్. మీ ఇష్టం ఏదైనా సరే, హ్యాచరీ పెడతారా, ఇంకా మనం మొదటి దశలోనే ఉన్నాము. 150 కోట్ల జనాభా ఉన్న దీంట్లో 200 గ్రాములు రొయ్యలు తినటం స్టార్ట్ చేసిన భారతదేశంలో ఉన్నటువంటి 10% మంది మనం ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మనకు కూర్చున్నటువంటి పెద్దలు జగదీష్ గారు కానీ గంగారాం గారు వీళ్ళంతా చాలా మంచి కష్టపడి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు బహుశా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇండియాలో అలాంటి చేంజెస్ వస్తాయి. అంటే ఏ రంగం అయితే పూర్తిగా ఒక ఫార్మేట్లోకి రాదో, ఒక ఒక ప్రొఫెషనల్ ఫార్మేట్లోకి రాదో, ఆర్గనైజ్డ్ ఫామ్ కిందకి ఏర్పడదో అప్పుడు దాకా కరెక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇది సహజమైనటువంటి పరిణామం. ఇది మొదటి దశలో ఉంది ఆక్వాకల్చర్. అంటే ఈ 30 years, రాబోయే 100 సంవత్సరాలకు కూడా వరల్డ్లో కానీ ఇండియాలో కానీ దీనికి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. మేమందరం పైకి వచ్చింది. నేను 100 రూపాయలు నా జీవితంలో రాజకీయాల్లో లంచం తీసుకోవాలా, అది కేవలం ఆక్వాకల్చర్ కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము. అన్ని డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు సంపాదించాం, రాజకీయాలకే మళ్ళీ ఖర్చు పెడుతుంటాము. దయచేసి మన కమ్యూనిటీ వాళ్ళు చేస్తే వ్యాపారం చేయండి, లేదంటే వార్డు నెంబర్గానే రాజకీయాల్లోకి రండి దయచేసి. ఎందుకంటే సమాజానికి ఈ 2 మూలం అండి. నేను మీ అందరికీ చెప్పే అంత స్థాయి గొప్పవాడిని కాదు. కాకపోతే నేను ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్, ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్. నా ప్రాణం పైన ఎవరికి నేను లొంగేదాని గురించో ఎంత పెద్దోడైనా మేము భయపడినటువంటి పరిస్థితి లేదు. అది బహుశా మన కమ్యూనిటీ మన రక్తంలో ఉందని నేను భావిస్తాను. నేను ఇలా ఇంతమందిని మొదటిసారి అంటే మాస్ మీటింగ్లు అడ్రస్ చేసి ఉంటాం, 50,000 మంది 1,00,000 మందిను. సమాజాన్ని ప్రభావితం చేసే సుమారు ఒక 7-8 మంది ఇక్కడ నాకు ప్రత్యక్షంగా ఈరోజు కనపడ్డారు. నాకు జీవితంలో ఖచ్చితంగా ఇది గుర్తించుకోదగ్గ రోజు. దీన్ని ఈ ఆప్తా వాళ్ళు కంటిన్యూ చేయాలి. అది హైదరాబాద్ని మీరు వేదికగా ఎంచుకుంటారో, విజయవాడని ఎంచుకుంటారో, ఒకరినొకరు మోటివేషను, ఒకరినొకరు చూసి ఇన్స్పిరేషను. మన వీళ్ళందరూ ఉంటారు. సహాయం చేయవలసిన లేదండి. మనిషికి కాన్ఫిడెన్స్ 100 కాదు కదా, 1,00,000లో కూడా 99,999 సార్లు మనం ఫేస్ చేయటమే ఇది ఒక్కసారే ఉంటుంది. కానీ ఆ నమ్మకం ఉంది చూసారా, అది మనల్ని ముందుకు నడిపిస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంకా ఆర్గనైజ్డ్గా, ఇంకా ప్రొఫెషనల్గా, ఇంకొంచెం మీనింగ్ఫుల్గా, ఇప్పుడు మంచి గ్యాదరింగ్. నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నా. ఖచ్చితంగా నేను మళ్ళా చెప్తున్నా, మీరు వ్యవసాయంతో పాటు ఉద్యోగంతో పాటు ఎక్కడైనా ఉండండి, అమెరికాలో ఉండండి, సింగపూర్లో ఉండండి, లేకపోతే ఆంధ్రాలో విజయవాడలో ఉండండి, హైదరాబాద్లో ఉండండి, ఖచ్చితంగా ఆ రెండింటికన్నా మొదటి ప్రాధాన్యత బిజినెస్, లేదంటే వార్డు నెంబర్గా అయినా రాజకీయాల్లో. ఎందుకంటే సమాజాన్ని ప్రభావితం చేసేది అంటే పాలిటిక్స్ నాకు చాలా ఇష్టం అండి. చాలా కష్టతరమైందైనా సొసైటీని ఎవాల్యుయేట్ చేసి దాన్ని లీగల్ ఫ్రేమ్స్లోకి తీసుకొచ్చి సొసైటీకి సర్వ్ చేసే పెద్ద గొప్ప అవకాశం, ఇన్ఫ్లుయెన్స్ చేసేది, కొన్ని 100,000 అవకాశాలు క్రియేట్ చేసేది రాజకీయమేనండి, వేరే అని కాదు. నేను చీరాలు రిప్రజెంట్ చేసేటప్పుడు టూరిజాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కింద ఇప్పుడు రామాపురం బీచ్ ఎవ్రీ వీక్ 1,00,000 మంది వస్తున్నారు, 80,000 మంది 1,00,000. శానిటేషన్లో స్వచ్ఛ సర్వేక్షణ మోడీ గారు 2014 నుంచి పెడితే, అంతకుముందు నేను పిన్ పాయింట్ ప్రోగ్రామ్తో పేరుతో చేస్తే 0 గార్బేజ్ తోటి ఫస్ట్ అవార్డు స్వచ్ఛ సర్వేక్షణకి చీరాలకే వచ్చింది. అలానే షెడ్ కార్మిక వ్యవస్థని ఎరాడికేట్ చేసాం. వ్యూవర్స్కి సంబంధించి మా దగ్గర వ్యూవర్స్ ఎక్కువ. అలానే అనేక రకాలైనటువంటి మా స్థాయిలో కష్టపడి రాజకీయాల్లో మాకు చేతైనటువంటి చేసాం. వీటన్నిటికీ సమాజానికి మూలమైనవి వ్యాపారం చేసి నిజాయితీకి డబ్బులు సంపాదించడం, సమాజానికి సేవ చేసే రాజకీయం. దయచేసి కాపుల్లో మేజరు ఉద్యోగం, వ్యవసాయంతో పాటు ఈ రంగాల్లోకి రావాలని చెప్పి, అలానే నాకు ఇచ్చింది ఈ ఆక్వానే ఈ ఫీల్డ్ అయినప్పటికీ కూడా నేనుంది రాజకీయాల్లో సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశంలో. కాబట్టి ఈ 4 మాటలు మీకు చెప్పే అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ ఆప్తా పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ఈ కార్యక్రమాన్ని ఈ ఎక్స్పోర్ట్స్లో నేను నిజంగా మళ్ళా చెప్తున్నా, వీళ్ళు మన జగదీష్ గారు కానీ వీళ్ళంతా ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ అని అయితే నేను సి కానీ డి కేటగిరీ కింద వస్తాను. వీళ్ళు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆర్గనైజ్ చేయమని ఇచ్చినా సరే దీనికి 100% వాళ్ళే అర్హులు కాబట్టి దీన్ని కంటిన్యూ చేయమని చెప్పి సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, చాలా చక్కగా చెప్పారు.
అర్థమైంటుంది. బాగా అర్థమైంది. మొదటగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన కమ్యూనిటీని ఎంత బాగా ప్రభావితం చేశారంటే, మీరు రండి ఈ ఈ యొక్క వ్యాపారంలో రండి అని అందరిని ఇన్వైట్ చేస్తున్నారు. అది చేసే ముందు మీరు బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి హ్యాచరీ పెట్టాలంటే సుమారు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ల్యాండ్ కావాలి, అదేవిధంగా రాన్ పద్ధతిలో కొంచెం బ్రీఫింగ్ ఇచ్చినట్లయితే సో మన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, బాగుంటుంది. అదేవిధంగా ఐ రిక్వెస్ట్ అదర్ డిగ్నిటరీస్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ and elaborate in Telugu so that majority of the people can enjoy your speeches. ఎవరన్నా ఒకవేళ ఇంగ్లీష్లోనే చెప్పగలను అనుకున్నట్లయితే ఐ రిక్వెస్ట్ ఎనీబడి కెన్ ట్రాన్స్లేట్ ఇట్. ఇది గంగారాం గారు కూడా బ్రహ్మాండంగా తెలుగులో మాట్లాడతారు కాబట్టి ఆయన ఎక్స్పోర్ట్స్ కాబట్టి ఫారినర్స్ తోటి రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు కాబట్టి ఆయన అంటే చాలా మందికి మన వాళ్ళండి ఈరోజు 2 రోజుల మీటింగ్కి ఇంతమంది తెరలు వచ్చారంటే కారణం ఏంటంటే ఎక్కడో అవకాశం వస్తుంది, కృష్ణమోహన్ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు, మనకి దారి చూపిస్తారు, మనం ముందుకు ఎదగటానికి అనే భావంతో వచ్చారు. కానీ నాకు తెలుసుండి చాలామంది ఫేసులు చూస్తున్నట్లేదు, కొంతమంది కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఎవ్రీబడి కెనాట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ఆ యాక్సెంట్ అది అందరికీ అర్థం కాదు. అందువలన దయచేసి మనందరం తెలుగు వాళ్ళమే కాబట్టి తెలుగులో చెప్పినట్టయితే ఇంకా బాగుంటుందని నా రిక్వెస్ట్. ఖచ్చితంగా జగదీష్ గారు తెలుగులో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ పేరండి? సార్ నా పేరు కైలాష్పతి. మీ గురించి నాకు బాగా తెలుసు, మీ యొక్క సర్వీస్ కూడా చీరాలలో నా రిలేటివ్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి విన్నాను. మీతో విజయవాడలో ఒకసారి కలిసాము మనం. ఓకే, థ్యాంక్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిఎంఆర్ శేఖర్ గారితో పాటు నేను వచ్చాను. ఓకే, మీరు ఇంకా 2-3 అందరం కలిసాము. మీ యొక్క గొప్పతనం ఆ రోజే తెలుసుకున్నాను. ఎస్, మీరు చాలా చక్కగా చెప్పారు, చాలా నిజాయితీగా రాజకీయం చేశారని కూడా నాకు తెలుసు. మీలాంటి రాజకీయ నాయకులు ఉండటం కూడా మా కమ్యూనిటీలో మాకందరికి నిజంగా గర్వకారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా నేను కాపోయినందుకే గర్వంగా ఫీల్ అవుతాను, రంగా గారికి కులమైనందుకు అంతకన్నా గర్వంగా ఫీల్ అవుతా. మీరు అడిగిన 2 క్వశ్చన్స్ కండి. ఒకటి, నాకు ఒక హ్యాచరీ ఉందండి, బి కేటగిరీ, అంటే అంత పెద్దది కాదు చిన్నది కాదు. మా మేనల్లుడు నేను కలిసి స్టార్ట్ చేసాం, ఇక్కడి శివప్రసాద్ అన్నాడు. 2 acres నుంచి మ్యాక్సిమం 5 acres సరిపోద్దండి హ్యాచరీ అనే దానికి. 2 parts ఉంటాయి. మెచ్యురేషన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే తల్లి రొయ్యలు తీసుకొచ్చి డిఫరెంట్ స్టేజెస్లో వాటిని మరలా పిఎల్ స్టేజ్ దాకా, అంటే మేటింగ్ దగ్గర నుంచి పిఎల్ స్టేజ్ అంటే పోస్ట్ లార్వా, సిస్ట్, హ్యాచింగ్, డిఫరెంట్ స్టేజ్, ఇదంతా కూడా మెచ్యురేషన్ కింద వస్తుంది. తర్వాత ఎల్ఆర్టీ ట్యాంక్స్ అని ఉంటాయి, అక్కడ గ్రో అవుతాయి 10 days. అంటే ఇప్పుడంటే వెనామీ 10 days అండి, అంతకుముందు 15 days అలా ఉండేది టైగర్కి. బోత్ సూటబిలిటీ ఉండే రకంగానే హ్యాచరీ డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాము. మీరు 2 acres నుంచి 5 acres పెట్టుకోవచ్చు. అది మ్యాండేటరీ పర్మిషన్స్ ఉంటాయి. ఎనీ టైం మీరు నన్నైనా, మా మేనల్లుడు శివప్రసాద్ అని ఉంటుంది నా నెంబర్కి. నాకు 99% అట్లీస్ట్ 90% దాని మీద అవగాహన ఉంది. మా మేనల్లుడికి అయితే 100% ఉంటుంది. ఎనీ టైం వీ కెన్ అసిస్ట్ అండి హ్యాచరీ పెట్టడానికి. డబ్బులు అనేది మెయిన్ అక్కడండి, మనం ఏరియా ఎన్నుకునే దాన్ని బట్టి ఉంటుంది ల్యాండ్ కాస్ట్. మా ఏరియా అయితే ఇప్పుడు పెట్టలేరు హ్యాచరీ, 2 నుంచి 3 కోట్లు ఉంది, అంటే టూరిజం కింద కన్వర్ట్ అయింది. మేము పెట్టిన రోజు అది 10 లక్షలే, ఇప్పుడు అదే ప్లేస్లో 3 కోట్లు ఉంది. అలానే వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ క్వాలిటీ ఎక్కడైతే మనకు బాగుంటుందో హ్యాచరీ ఖచ్చితంగా అక్కడే పెట్టాలి. ఇప్పుడు ఇందాక గంగారాం గారు చెప్పినట్టు 2 BMC సెంటర్స్ ఉన్నాయన్నారు. మన ఆనంద రాజులు సిపి వాళ్ళతోటి బిఎంఆర్ది ఆ రెండు ఫెయిల్ అయినాయి. అంటే వాళ్ళని నేను కామెంట్ చేయటం కాదు, ఇండియాలో వాటర్ క్వాలిటీ ఏదైతే వెనామీ ఉందో, వనామీ బ్రోడర్స్కి ఇది సూటబిలిటీ ఉన్నటువంటి వాటర్ కాదు. మనకి టైగర్ బాగా అవుతుంది, మిగిలిన అన్ని రకాల స్పీసెస్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా. క్రాబ్ కూడా ఎంతో కొంత బాగుంటుంది. అలానే ఫ్రెష్ వాటర్ ఫిష్ కూడా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా, తెలాపి కానీ ఇవన్నీ బాగుంటున్నాయి. ఎక్సెప్ట్ వనామీ బిఎంసి ఇండియాలో నాకు తెలిసి 100% ఫెయిల్ అండి. ఎందుకంటే సిపి వాళ్ళు 100 కోట్లతో ఆ రాజుల్ది నరసాపురం దగ్గర పెడితే, అమలాపురం దగ్గర పెడితే అది 99% ప్రొడక్షన్ సరిగ్గా రావట్లేదు, ఈహెచ్పి వస్తుంది. దానికి మెయిన్ వాటరే మెయిన్. 100% ఫెయిల్ నాకు తెలుసు కదా, సిపి వాళ్ళతో నాకు అసోసియేషన్ ఉంది. అలానే బిఎంఆర్ కూడా ఇప్పటికీ 3-4 ఫారిన్ పార్ట్నర్స్ని మార్చాడు జాయింట్ వెంచర్ కింద పెట్టి. అది ఇంకా ఆయన ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాడు. హ్యాచరీకి వాటర్ అనేది ప్రాణం అండి, వాటరే మెయిన్. డబ్బులు అనేది ఇట్స్ డిపెండ్స్ ల్యాండ్ రేట్ అండి. మీరు మ్యాక్సిమం 10 crores అవుతుంది, 2-3 crores నుంచి కూడా ఉన్నది అని బట్టి. అంటే అసలు మెచ్యురేషన్ అవద్దు, నాప్లీస్ తీసుకుంటాం అంటే నాప్లీ అంటారండి, డైరెక్ట్ తీసుకొచ్చి ఎల్ఆర్టీ ట్యాంకుల్లో పెట్టుకోవచ్చు. అందరూ ఖచ్చితంగా మెచ్యురేషన్ తోటి చేయాలనే ఉండదు, ఎల్ఆర్టీ ట్యాంక్స్ తోటి కూడా ఎక్స్క్లూజివ్గా హ్యాచరీ పెట్టవచ్చు.
అది ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఎనీ టైం నాకు కానీ మా మేనల్లుడు శివప్రసాద్ అని ఉన్నాడు, ఆ అబ్బాయి ఇంకా అంటే ఎంటెక్ చేసిన ఈ దీంట్లో ఉన్నాడు. అలానే మీరు ఇంకొక రెండో క్వశ్చన్ ఏదో అడిగారండి. చేస్తారు ప్రాన్ కల్చరు, ఆ డిస్టెన్స్ ఎంతలో మనం సప్లై చేయగలం అంటే హ్యాచరీలో మనం తయారు చేసే అదేం రైలు కాదండి. ఇప్పుడు సపోజ్ పాండిచేరి కోస్ట్లో రొయ్య పిల్లలు ప్రొడ్యూస్ చేసి అంటే మనకన్నా అంటే మన దగ్గర ఉప్పాడ కాకినాడ ఆ ప్రాంతంలో ఉండండి 450 పైన ఆంధ్రాలో హ్యాచరీస్ ఉంటే ఇంకా తమిళనాడు కోస్ట్లో కూడా అంతగా మించి ఉన్నాయండి. తమిళనాడు అంటే ఈసీఆర్ దగ్గర నుంచి మీకు అప్ టు పాండిచ్చేరి దాకా బావురికి మీకు అంటే అది చాలా ఖరీదైన ఏరియా, చాలా క్వాలిటేటివ్ వాటర్ ఉన్నటువంటి ఏరియా. అక్కడి నుంచి అక్రాస్ ద కంట్రీ ఎక్స్పోర్ట్ చేస్తారండి. అచ్చా. ఎందుకంటే మీకు అక్కడ ఈసీఆర్ నుంచి ఇంటర్ కనెక్టెడ్ చెన్నై బైపాస్ ఉంటుందండి, ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఎయిర్పోర్ట్ నుంచి అంటే మ్యాక్సిమం 8 hours పడుతుందండి ప్యాక్ చేసిన తర్వాత. ఈ మధ్య 12 hours కూడా అంటే తక్కువ సీడ్ వేయాలి, అంటే ఆక్సిజన్ ఉంటుంది అందులో, లేదంటే పిఎల్ సైజ్ తగ్గియాలి. పోస్ట్లారో అంటారండి పిఎల్ అంటే ఇది సైజు ఒక 5-6 పిఎల్ను కూడా ఈ మధ్య గుజరాత్ మొత్తానికి ఇక్కడి నుంచే అచ్చా మన కోస్ట్ నుంచే మన ఆంధ్రా నుంచి ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేమంటే మనకి ఎయిర్ ఫ్లై దానికి కార్గోస్ ఫెసిలిటీ లేదండి ఎయిర్పోర్ట్లో, ఎయిర్ కార్గో లేదు మనకి ఆ ఫెసిలిటీ. బహుశా ఏ భోగాపురం అయితే అక్కడ ఏమన్నా పెడతారేమో. సార్ ఇప్పుడు మనకి అదర్వైజ్ మన దగ్గర ఇప్పుడు గుజరాత్లో మోనా సీడ్ ఏదైతే ఎస్పీఎఫ్ టైగర్ ఇస్తున్నారో అమిత్ షాకి దగ్గరోడు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడొక్కడే యుఎస్ నుంచి అంటే నేను ఓపెన్గా ఇదంతా కమ్యూనిటీ ఇంటర్నల్ చాలా అనెథికల్గా వాడొక్కడే పర్మిషన్ తెచ్చుకున్నాడు, జిగ్నేష్ అనేవాడు గుజరాత్. బట్ పేపర్ మీద పర్మిషన్ అయితే వాడికి వచ్చింది, కానీ మొత్తం 7 హ్యాచరీలు మన ఆంధ్రాలోనే మన దగ్గరే తీసుకొని వాడికి సంబంధించిన 2000 ఎకరాలు కూడా ఇక్కడి నుంచే త్రూ ఫ్లైట్ ఎక్స్పోర్ట్ చేసుకొని పండించుకుంటండి. వెరీ వెరీ సూటబుల్ ఏరియా అండి ఆంధ్ర హ్యాచరీస్కి. ప్లస్ పాండిచ్చేరి కోస్ట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా ల్యాండ్ కాస్ట్ రీజనబుల్గానే ఉండి 50 లక్షలు ఆ ప్రాంతంలో రీజనబుల్గా దొరుకుతాయి. మన ఏరియా కన్నా కూడా అక్కడ మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది మార్కెటింగ్కి. మేమంటే లోకల్, మాకు సొంత అసోసియేషన్ మేము లోకల్లో పెట్టుకున్నాం. కానీ అంటే విషయం చెప్తాను, ఎక్కడైనా 10 గంటల లోపైనా మీరు లిఫ్ట్ చేయొచ్చు, 10-12 గంటలైనా. ఈ రైతులందరూ కూడా మన మినిస్టర్ గారు, ఏవియేషన్ మినిస్టర్ మన ఎర్రనాయుడు గారు అబ్బాయి కాబట్టి కార్గో కోసం మనం డిమాండ్ చేస్తే బాగుంటుంది. అంటే బహుశా ఆయన కూడా భోగాపురం అయితే ఈజీగా చేయగలుగుతాడు. ఓకే కార్గోకా ఓకే. అంటే ఇప్పుడు రేపు ఫర్దర్గా అనేది నాకు తెలియదండి, ఇప్పుడు వరకు లేదు. మీరు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు కాకినాడ నుంచి వేరే ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళు ఆల్రెడీ హ్యాచరీ ఇది, ఆ కంపెనీ పేరు ఐడియా, ఆయన పేరు భాషా ఇది ఉంది. విజయవాడ నుంచి రోజుకు 1 టన్ను కలకత్తాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. కాదండి అది హ్యాచరీ కాదండి, చిల్లుడు ఫ్రెష్ వాటర్ చిల్లుడు ప్రాన్స్ అండి. మీరు చెప్పేది ప్రాన్స్ కాదు, హ్యాచరీ ఇదే. హ్యాచరీ టన్స్లో లెక్క చేయండి. బుకింగ్ ఎలా అంటే విజయవాడ నుంచి డైరెక్ట్ ఓకే, విజయవాడ నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి కలకట్ట, విజయవాడ నుంచి కలకట్ట ఫ్లైట్ లేదు కాబట్టి డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు. కాకినాడ నుంచి ఆ ఫ్యాక్టరీ ఏదో ఐడియా లేదు, జస్ట్ చెప్తాను నేను. వాళ్ళ రోజుకు 1 టన్ను బుకింగ్ వచ్చింది. ఓకే, 6-7 months సీజన్ అంట. ఓకే, ఈ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పారు. అంటే నేను ఆల్రెడీ కార్గో ఏజెంట్ కాబట్టి తక్కువ ఉంటాయి. అంటే మనకి ఫ్లైట్స్ కూడా తక్కువ, అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి మామూలుగా కార్గో అంత కెపాసిటీ ఉండే తక్కువ ఉంటాయి. విజయవాడ అంటే, చెన్నై అంటే ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది స్కోప్. అలానే భోగాపురం వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ స్టేటస్ వస్తే డిఫాల్ట్కి ఇవన్నీ వస్తాయి. విజయవాడలో వస్తే సంతోషం, ఎందుకంటే విజయవాడ అంటే మనకి చెన్నై నుంచి ఎక్కువ వెళ్తుంది, చెన్నై హైదరాబాద్ కూడా కొంత ఓకే. కార్గో విజయవాడ నుంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీటింగ్కి వెళ్ళాము, June 21st ఓపెన్ అవుతుందని చెప్పన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఒకటి కడుతున్నారు, అదైన తర్వాత ఉన్నదాన్ని మన కార్గో కింద కన్వర్ట్ చేసి వస్తే అది కొంచెం మార్కెటింగ్కి చాలా మంచి స్కోప్ ఉన్నట్టుండి అవకాశం ఉంది. ఈవెన్ వీఆర్ ఆల్సో ట్రైయింగ్. ఓకే, ఈవెన్ ఇండిగో కూడా ట్రై చేసి దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, excuse me, we will take questions later, just go for the next slide. sorry for that. అంటే ఒకటి ఇక్కడ మీకు ఒకటి ఏం చెప్పాలంటే, సముద్రంలో ఉప్పు నీళ్ళల్లో సహజంగా మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్లాండ్ ఎస్పెషల్లీ రిజర్వాయర్స్లో చేపలకు మాత్రమే సూటబిలిటీ ఉంటుంది. రొయ్యలు కూడా స్కాంపీ అని ఒక 10 years బ్యాక్ అది రుయిన్ అయిపోయింది. స్కాంపీకి డిసీజ్ వచ్చి బికాజ్ ఆఫ్ నెల్లూరు ఫార్మర్స్
అనెథికల్ ప్రాక్టీసెస్, అంటే బ్రోడర్స్ని చెరువుల్లోనే దొరికినటువంటి బ్రోడర్స్ని హ్యాచరీస్కి తీసుకెళ్ళి పిల్లలు ఉత్పత్తి చేసి రోగకారకమైనటువంటి పిల్లలు రైతులకి ఇచ్చి దేశంలో ఉన్నటువంటి మొత్తం స్కాంపీని చంపేశారు. మళ్ళా తర్వాత ఆర్జీసీఏ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ అని మన ఎంపేడ ఆధ్వర్యంలో నడుస్తుంది. గవర్నమెంట్ కష్టపడి మళ్ళా కొత్త దీన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళా ఒక 2 years నుంచి చేశారు. అది స్కాంపీ ఒకటే సూటబుల్ తెలంగాణకి. ఈ మధ్య కర్ణాటకలో మన ఇక్కడ దగ్గర ఉంది కదా, మీకు కొడంగల్ కాదు, మహబూబ్ నగర్ దగ్గర అప్స్ట్రీమ్లో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక 500-600 ఎకరాలు కల్టివేట్ చేశారు, కానీ అంత సక్సెస్ఫుల్గా రాదు. ఎందుకంటే రొయ్యల కల్లా కూడా 100% సాల్ట్ వాటర్ ఉంటేనే, అంటే సాల్ట్ వాటర్ మీన్స్ మంచి మినరల్స్ ఉంటాయి అందులో, అంటే వాటికి సూటబిలిటీ ఉంది. ఫిష్కి సూటబుల్ తెలంగాణ. అది. థ్యాంక్ యూ. Thank you. చెప్పండి. మీది హబ్బు అన్నిటికీ భీమవరం అంటే. ఓకే. పాలికల్చర్ ఇప్పుడు నేను ఒక 5-6 క్రాప్స్ అంటే 3 years నుంచి చేస్తున్నా. సో దాంట్లో ఏంటంటే మేము ఎక్కువగా మెడిసిన్స్ వాడం పాలికల్చర్లో. అంటే ఇప్పుడు ఫుల్ కల్చర్ అంటే బాగా మెడిసిన్స్ వాడుతున్నారు. మేము అలా వాడకుండా కల్చర్ తీస్తున్నా కూడా యాంటీబయాటిక్స్ అని రేట్ ఇవ్వట్లా. కానీ ఏంటంటే వేరే స్టేట్కి వెళ్ళి మీరు ఎంతో కష్టపడి ఈ ప్రొక్యూర్ చేస్తున్నారు, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మా రైతులకి సపోర్ట్ దొరకట్లేదండి. అంటే యాంటీబయాటిక్స్ వాడకూడదు కదండి. మేము అసలు వాడట్లేదండి. అంటే మేము ఎలా అంటే ఆర్గానిక్గానే చాలా అంటే కాదండి, అంటే మీకు సాయిల్లో ఉండే రెసిడ్యూల్స్ నుంచి కూడా ఆ స్పీసెస్కి నుంచి కూడా మంచి కేర్ తీసుకునే చేస్తున్నాం. కాదు సార్, నా సింపుల్ క్వశ్చన్, మీ దగ్గర లేదన్నా ఒక యూనివర్సిటీ ఉంటే సాయిల్ టెస్ట్ చేయించండి. లేదు మేము అంటే కాదు సార్, సార్ సింపుల్, యాంటీబయాటిక్ ఉందా లేదా, ఉంటే ఉంటుంది ల్యాబ్. మీకు ఇండియాలో ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదండి. అట్లాగా సార్. సార్ సింపుల్, అసలు కొనటం అనేది ఫుల్ డిమాండ్. ఇప్పుడు ఇవాళ 260, 270 ఉంది 100 కౌంటు. బతిలాడి కొంటున్నారు రైతుల దగ్గర. చేపలు కూడా చాలా మంచి రేట్లు ఉండి, బికాస్ ఆఫ్ సీ క్యాచ్ తగ్గిపోయింది ఫిషింగ్. ఈ రకరకాల ఐల వల్ల అటు ఇటు వల్ల రింగ్ వల్ల డిమాండ్ ఉంది. యాంటీబయాటిక్ రెసిడ్యూల్స్ ఉన్నాయా లేవా అంతే. చాలా మంచి ప్రిస్టేజియస్ ప్రైవేట్ ల్యాబ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది, చెన్నైలో ఉంది, లేదంటే యూనివర్సిటీలో వెళ్తే ఫ్రీగా చేస్తారు. సార్ ఇప్పుడు నేను ఒక 30 years నుంచి కల్చర్ చేస్తున్నానండి, ఫిష్ కల్చర్. పాలికల్చర్ ఈ మధ్యనే నేను స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే పాలికల్చర్లో మీకు ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ. అంటే తక్కువ వేస్తారులేండి మీరు. లేదండి, ఇప్పుడు డెవలప్ అవుతుంది. అంటే డెన్సిటీ తక్కువ వేస్తారేమో బహుశా. అంటే మీకు ఏంటంటే ఈ యొక్క కార్ప్ అనేది తక్కువ వేసి వనామీ ఎక్కువ వేస్తామంటే విబ్రో కానీ వైట్ స్పాట్ కానీ చాలా కంట్రోలబుల్గా ఉంటుంది. పర్చేజ్ ప్రాబ్లం లేదు కదండి మీ ఏరియాలో. అంటే మాకు ఏంటంటే యాంటీబయాటిక్ అనే పేరుతో మాకు రేటు అసలు దొరకట్లా ఫార్మర్కి. కాదు సార్, సింపుల్, మీరు టెస్ట్ చేయించండి. మాకు ఎప్పుడు రిఫ్లెక్ట్ అవ్వట్లేదండి. ఈసారి నాకు కాంటాక్ట్ చేయండి మీరు చెరువు పట్టే ముందు. అంటే ఇక దానికి ఇప్పుడు ఎస్ఆర్న 2 ఉంటాయి, కానీ నేను రైతు, హ్యాచరీ ఉంది, నేను రొయ్యలు కొంటాను. మీరు చెప్పిన సమస్య దానికి సారీ టు ఇంటరప్ట్, రెసిడ్యూల్స్ ఉన్నాయా లేవా అంతే. సార్ సారీ టు ఇంటరప్ట్, వీఆర్ రన్నింగ్ అవుట్ ద టైమ్. సార్ జగదీష్ కుమార్ గారు, యూ కెన్ టేక్ కేర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అండి. ఐ థింక్ మోస్ట్లీ గంగారాం గారు, కృష్ణమోహన్ గారు అన్నీ కవర్ చేశారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎంఫసైజ్, మీరు ఇప్పుడు అంటే మధ్యలో వస్తాయి అంటే ఆయనలాగా నేను తెలుగు మాట్లాడలేను. అంటే నాకు బాగా తెలుగు వచ్చు, బట్ ఓకే. నేను జగదీష్ తోట అండి. నేను అంటే మాకు అంటే ఇప్పుడు కమ్యూనల్గా చెప్పాలి కాబట్టి మా మదర్ వచ్చి తోట సీతారాం లక్ష్మి, ఎక్స్ఎంపీ రాజ్యసభ. అండ్ నేను యాక్చువల్లీ వీ సీ లాట్ ఆఫ్ పీపుల్ అండి. నేను అంటే మేము తిరిగే దాంట్లో చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ అంటే మన పిల్లలు ఎంటర్ప్రీనర్స్గా ఎదగట్లే. మేము ఎందుకంటే మా ఇండస్ట్రీని ఇందాక అన్నారు కృష్ణమోహన్ గారు, ఏంటి 600 మందిలో 6 మంది కాపులు ఎక్స్పోర్టర్లుగా ఉన్నారు ఎందుకని. మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎంకరేజ్ చేయం.
మన పిల్లల్ని గమని ఉద్యోగం బాగా చదువుకో, ఉద్యోగం సెటిల్ అయిపోతాం అనే కోణంలో ఉంటుంది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్, వెన్ ఐ వాజ్ 22, 23, మా ఫాదర్ని నేను అందరిలాగే మా ఇంజనీరింగ్ చేసి యూఎస్ వెళ్తాను నేను, అందరిలాగే అనుకుంటాం కదా, నేను అడిగితే నువ్వు వెళ్ళి అమెరికా వెళ్ళి ఇంకో ఉద్యోగం పాడు చేయాలేంటి, నువ్వు ఇండియాలోనే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయి, యూ షుడ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పారు. సో అప్పుడులో ఏదో పేపర్ ఇండస్ట్రీలు బాగున్నాయని అటు ఇటు తిరిగి ఓ ల్యాండ్ కొని సీ ఫుడ్ ఇండస్ట్రీ కొత్తగా వచ్చింది ఇండియాలోకి అని అప్పుడు మొదలెట్టాం. ఇట్స్ బీన్ 25 years మై జర్నీ. So when I started, it was hardly a couple of crores we were doing, and today we were 800 crores business, only exports we are doing. And overall, we are a 1,000 crore company. It's only family, me and my wife, no one else. But adi constraint kadanni, lot of opportunities. Other than that, we have opportunities. That's what I want to tell. Nenu aquaculture lo ippudu varaku cheppina anni datas icharu, but technologies, ఎందుకంటే మనం 90sలో అరౌండ్ 99లో దేవర్ ఓన్లీ మాన్యువల్ అకౌంట్ బుక్స్ రాసేవాళ్ళం మేమందరం. సో టాలీ తీసుకొచ్చిన ఈమెయిల్ ఐడీస్ అన్నీ క్రియేట్ చేస్తే నన్ను చూసి నవ్వేవారు, ఈమెయిల్ ఎవరు చూస్తారని నా సీనియర్స్. బట్ టుడే అసలు ఫ్యాక్స్ మెషిన్ లేదు, అలాగే లాట్ ఆఫ్ థింగ్స్ వర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఎనీమోర్. సో టెక్నాలజీ అప్గ్రేడేషన్ అవ్వకపోతే మనం బిజినెస్లో ఉన్నాం. సో దట్స్ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. టుడే మీరు రైతులు ఉన్నారు ఇక్కడ, డిఫరెంట్ ఆపర్చునిటీస్ గురించి చెప్తూ ఉంటే రైతులకి పండట్లేదు రావట్లేదు అని చెప్పడం ఒక స్టోరీ. కానీ సారీ టు సే, ఆక్వాకల్చర్లో మోస్ట్ ప్రాఫిటబుల్ ఇస్ ఫార్మర్ అండి, బికాస్ దే హైయర్ మార్జిన్ ఇన్ దాట్. మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ లెవెల్లో ఏమి ఉండదండి అంటే, నేను దీంట్లో ఎవరిని కాంట్రడిక్టరీ కాదు, రియాలిటీస్ ఐ వాంట్ టు టెల్ యూ. Exports or whatever it is, food business lo very thin margin, and you work with 6% to 3%, right? So me volumes, when you're making 2 and 3, 800 crores, you don't think that x10 ఏదో లెక్కేసి ఇంత మిగులుతుంది అనుకోవడం జరిగే పనే కాదు, పరిస్థితి కాదు. దట్స్ అ రియాలిటీ. ఫార్మర్కి వచ్చి there is a chance from 30 to whatever %, బట్ టెక్నాలజీస్ ఇంప్లిమెంటేషన్స్ అండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు డ్రోన్స్ మాట్లాడుతున్నారు, అండర్ వాటర్ డ్రోన్స్ అంటున్నారు, అండర్ వాటర్ కెమెరాస్ అండ్ దిస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈ ఇండస్ట్రీలో. సో పీపుల్ లైక్ న్యూ సైంటిస్ట్ ఆర్ న్యూ టెక్నికల్ పీపుల్ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ బిజినెస్. దే కెన్ ఐఓటీ వాడుతున్నారు, ఇప్పుడు శాటిలైట్ నుంచి ఇమేజింగ్ చేసి ఎంత ష్రింప్ క్రాప్స్ డెన్సిటీస్ ఉంటున్నాయంటున్నారు. ఇవన్నీ ఆల్రెడీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ జరుగుతుంది. అండ్ మనకి ఇప్పుడు మన ఫార్మర్స్కి ఉపయోగపడాలంటే వీ హ్యావ్ టు గివ్ మోర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫర్ దెమ్, బికాజ్ ఆటోమేటెడ్ ఫీడింగ్ ఇవన్నీ అంటే యాజ్ ఇట్ గ్రోస్ స్లోగా మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగిపోతుంది. ఆ ప్రొడక్షన్స్ తగ్గించాలంటే యూ షుడ్ మేక్ ఇట్ ఆటోమేటెడ్ అండ్ ఎక్స్టెంట్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. అలాగే మేము ఎక్స్పోర్ట్స్లో మేము చేసే బిజినెస్లో మాకు ఏమవుతుందంటే కోర్ బిజినెస్లో డబ్బులు మిగిలిన అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ష్రింప్ వాజ్ అన్ ఎక్స్క్లూజివ్. ఒక టైంలో ష్రింప్ అంటే ఏదో చాలా స్పెషల్ ప్రోడక్ట్ లెక్క. ఇప్పుడు ష్రింప్కి వచ్చి ష్రింప్ ఈజ్ అ కమోడిటీ, ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ ప్రోటీన్. ఇప్పుడు చికెన్ అవ్వచ్చు, ఎనీ మీట్. అండ్ ష్రింప్ ఎక్స్పెన్సివ్ అని పీపుల్ మైండ్లో ఉంది తప్ప మీట్ కన్నా హాఫ్ ప్రైస్ అండి. అండ్ ఇట్స్ ప్యూర్ మీట్ వితౌట్ బ్లడ్. అండ్ నేను ఇంకొక ఛాలెంజ్, జస్ట్ కాంట్రడిక్టరీ, లైక్ మీరు ప్రపంచంలో ఏ యానిమల్ కౌ నుంచి వస్తే మ్యాడ్ కౌ డిసీజ్ అని వస్తుంది, లేకపోతే చికెన్ నుంచి బర్డ్ ఫ్లూ వచ్చింది. బట్ హ్యావ్ యూ ఫౌండ్ ఎనీ టైమ్ అక్వాటిక్ యానిమల్ నుంచి డిసీజ్ ఏమన్నా మ్యాన్కి వచ్చిందని నేను ఐ హ్యావ్ నాట్ నెవర్ సీన్. సో దట్స్ అ బ్యూటీ ఆఫ్ అక్వాటిక్ యానిమల్, రైట్? అంటే మీకు తెలిసేమో నాకు తెలీదు, ఐ హ్యావ్ నెవర్ ఫౌండ్ దాట్. So, always I can say seafood and especially shrimp is most safest food to have, right? And next వచ్చి ప్రొడక్షన్ లైన్స్కి వస్తే కనుక మేము మెయిన్ స్ట్రీమ్ బిజినెస్ నుంచి మనం డబ్బులు ఎప్పుడు చేసుకోలేమండి. ఎందుకంటే మనకన్నా బెటర్ కంట్రీస్ లైక్ వియత్నాం, తైవాన్, థాయిలాండ్ ఇలాంటి కంట్రీస్ అన్ని దే ఆర్ మచ్ అడ్వాన్స్ దెన్ వాట్ వీఆర్ డూయింగ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫిష్ చాలామంది ఫిలెట్ గురించి చేశారు. ఇక్కడ నాకు తెలుసుకొని మంది ఫిలెట్ చేసి అమ్ముతున్నాం అని అంటారు. అది విచిత్రం ఏంటంటే, ఇండియాలో 250 రూపాయలు, 220 రూపాయలు అంటే ఫిష్లో ఉండేది 30% ఈల్డ్ వస్తుంది. అంటే మీరు ఒక ఫిష్ 70 రూపాయలు కొంటే 7 into 3 is 210 రూపీస్ యువర్ వర్కబిలిటీ.
కానీ మీరు వియత్నాం నుంచి ఫిలెట్ తెచ్చేసుకుంటే యుల్ గెట్ ఇట్ ఏ 180 రూపీస్. విచిత్రం ఏంటంటే బికాస్ దే యూజ్ ద బై ప్రొడక్ట్స్ ఇంటూ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండి. లైక్ ఫిష్ స్కిన్ని, పైన్ స్కిన్ అంతా తీసిన దాన్ని ప్రోటీన్ కింద కన్వర్ట్ చేసి దే మేక్ అ హై వాల్యూ యాడ్ ఫుడ్ ప్రోటీన్ ఆర్ యానిమల్ ఫీడ్ కానీ ఆర్ ఫార్మసిటికల్స్లో వాడతారండి. సో అలాగే ష్రింప్ ఇండస్ట్రీలో కూడా మా మెయిన్ స్ట్రీమ్ బిజినెస్ నుంచి ఎప్పుడైతే ప్రాఫిటబిలిటీస్ మార్జిన్స్ తగ్గుతాయో వీ హ్యావ్ టు ఫైండ్ అన్ అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ ఎక్స్ట్రాక్టింగ్ ప్రోటీన్స్ ఆర్ chitin, chitosan or astaxanthin or whatever it is. So this is what any businessman has to think. ఒక స్టాగ్నేషన్, ఇప్పుడు మా అందరికీ ఒక స్టాగ్నేషన్ వచ్చింది. సో వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్ అండ్ గెటింగ్ ఆఫ్ న్యూ ప్రోటీన్స్ అండ్ R&Ds. So which is happening in India, and people like even we have started one R&D unit and we can guide anyone coming with a solution. మాకు బై ప్రోడక్ట్ ఉండిపోయిందండి, దాన్ని కెన్ యూ కన్వర్ట్ ఇట్ టు సమ్ వాల్యూరేషన్ అంటే వీ కెన్ గివ్ సొల్యూషన్స్ ఆన్ దాట్. సో దట్స్ అ న్యూ ప్రాజెక్ట్స్ వాట్ వీఆర్ టేకింగ్. అండ్ కమింగ్ టు అదర్ వాల్యూ ఎడిషన్స్, ఐ థింక్ నేను ఇప్పుడు దీని గురించి చెప్పే కన్నా మీకు ప్రాక్టికల్గా ఏమన్నా ఉన్న వాటినే మేము బిజినెస్కి ఉపయోగపడి చెప్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హెవ్ దేవ్ కవర్డ్. అంటే మీకు ఎయిరేటర్స్ అని లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు వరకు ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవే చెప్తున్నారు, అది కాదు. ఈ ఇండస్ట్రీకి అదర్ ఎలైడ్ చాలా ఇండస్ట్రీస్ లైక్ ఆటోమేషన్, ఈఆర్పీస్. ఇప్పుడు వీఆర్ రన్నింగ్ ఆన్ ఈఆర్పీస్ విచ్ టెక్నాలజీ ఈజ్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనమాట అండి, సాఫ్ట్వేర్ ఇవన్నీ. అలా రేపు ఏఐ కూడా ఇట్స్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొడక్షన్ లైన్స్ టుమారో. బికాజ్ ఒక ప్యాకేజింగ్ వెళ్ళాలి, దాంట్లో ఎన్ని ప్యాక్స్ వెళ్తున్నాయో తెలియదు అనుకోండి, దేర్ ఇస్ అన్ ఏఐ కెమెరా విచ్ సర్చెస్. I think young people like you can give you a solution for us where we can get into that. So these are the new startups where they can approach us. We are ready to, మనం వాళ్ళని encourage చేయడానికి రెడీగా ఉన్నాం, and we are ready to fund them in developing any new kind of a thing. అలాగే ఫార్మ్ లెవెల్లో యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ మీకు ఆటోమేటెడ్ టెంపరేచర్ కంట్రోల్స్ కానీ, మీరు pH or diluted oxygen, whatever it is. So these are all IoT driven కాబట్టి అన్నిటికి కూడా లాట్ ఆఫ్ డివైజెస్ తయారు చేసే కంపెనీస్ కూడా దిస్ అ గుడ్ ప్లాట్ఫామ్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. దీని గురించి అసలు ఈ ఇండస్ట్రీ గురించి డిస్కరేజ్ అవ్వక్కర్లేదు. ఇందాక అన్నట్టు ఈ కూడా ప్రొడక్షన్ లైన్ పెరిగిపోయింది, ఒకసారి వాళ్ళు 3 lakh tons నుంచి 3 yearsలో 12 lakh tonsకి వెళ్ళిపోయారు. But it is not sustainable, and India and especially Andhra and these warm mana coastline is most suitable for aquaculture. The main reason is the temperatures. At the same time, మనం ఎంత గవర్నమెంట్స్ని ఎన్ని తిట్టుకున్నా మనకున్న సేఫెస్ట్ గవర్నమెంట్ ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. నాకు తెలిసి మీరు ఈక్వెడార్ చూసాం, వియత్నాం చూసాం, దే సడన్లీ సోషల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వాళ్ళ లోకల్ వార్స్ ఉంటాయి, అవన్నీ. మనకి అలాంటిది ఎప్పుడు వీ నెవర్ సీ దాట్. సో ఇండియా ఒక 2 years బాగోపోయినా అగైన్ ఇండియా ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ ఆక్వాకల్చర్ ఆర్ ఎనీ కల్చర్. ఎస్పెషలీ ఆక్వాకల్చర్ నేను ఈ 25 yearsలో ఐవ్ సీన్ 4-5 dips. So we survive, we get back into the same mode, and we have grown, we are growing, we have seen very significant growth. నేను నా ప్రొడక్షన్ 15 అప్పుడు హోల్ ఇయర్ చేసే ప్రొడక్షన్ ఇప్పుడు 15 daysలో చేస్తాను నేను. దట్స్ అ కెపాసిటీస్ వీ బిల్ట్. సో ఇట్స్ రియలీ గ్రేట్ ప్లే, ఐ మీన్ బిజినెస్. అండ్ ఏదో అంటారు కదండి, చేను పక్కన ఏ సేయింగ్ ఉంటుంది కదా, ఇల్లు పక్కనే ఉంటాయి అన్నట్టు. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్. ఓ యా, వాట్ ఎవర్. అలాగే మన సొంత ఊళ్ళో ఉంటూ మన ఫ్యాక్టరీ, ఫామ్ అన్నీ చేసుకోవచ్చండి. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ దిస్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్. ఓన్లీ ఏంటంటే మన వాళ్ళు ఎందుకో దీంట్లో ఫార్మర్స్ కింద ఉండిపోయారు అండ్ బాగా తగ్గిపోయారు. ఇందాక చెప్పాల్సిన పాయింట్లో నేను ఫస్ట్ చెప్పేది అంటే నెక్స్ట్ జనరేషన్స్ అండి. మేము అదర్ కంపెనీస్ చూస్తున్నాం, వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో అది చదువుకుని వచ్చి ఫ్యాక్టరీస్ని చేసండి 3-4 times బిగ్గర్ చేశారండి. మన పిల్లలు ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు. ఎందుకో తెలియదు, అంటే మనం డిస్కరేజ్ చేస్తున్నాం తెలియదు. దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు, దే ఆర్ నాట్ టేకింగ్ ద రిస్క్, ఐ డోంట్ నో. బట్ ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ నాట్ దట్ బ్యాడ్ బిజినెస్. పీపుల్ కెన్ కమ్ అండ్ దే ఆర్ వెల్కమ్, అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. నా సోషల్ మీడియా లైక్ వెరీ యాక్టివ్, like my number, email, everything can be get in Google also.
So anyone can approach on new technologies or any new extractions or what are the new things coming in aquaculture. And one last point I'll tell you, మీరు ఏదైనా వచ్చిన aquaculture-ని మనం మర్చిపోవడానికి, I mean, like, you know, you cannot ignore. The reason is, మీకు sea culture is not sustainable. So now the most sustainable is only aquaculture, cultured, whatever it is, cultured. The reason is, it's been polluted with mercury, whatever, lead and everything. And only alternative is sustainability కావాలి కాబట్టి కల్చర్డ్ ప్రోడక్ట్ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ ఇట్స్ a growing industry. At the rate of 10% plus it is growing. And FSSAI, like UN kuda, they were talking to us. UN is very clearly saying Japan wants to just get away from sea cod consumption, and they just 100% they want to get into aquaculture. The reason is they feel it's more sustainable. Okay, so nothing to worry, and this industry will grow for sure, because we have seen from 1 lakh ton to 8-9 lakh tons right now, and it grows to 20 lakh tons also. Nothing happens. You know, initially there will be a small hiccup of a thing, and farmers kuda kangaru padalసిన necessity అయితే absolutely ఉండదండి. Right. Thank you very much. ఫస్ట్ ఇప్పుడు ఇంత మంచి సెమినార్ పెట్టుకున్నది కారణం ఏంటంటే ఒకరు డిస్కస్ చేసుకోవడం కోసమే అండి. మేము కాకినాడ నుంచి వచ్చామండి, 10,000 రూపీస్కి వచ్చి పెట్టుకుని. అంటే మీరు అలా టైం. సార్, నా పేరు వడ్డీ మణికుమార్ అండి, మాది కాకినాడ. నేను కార్పొరేటర్ని కూడా. మాకు పాలిటిక్స్లో రంగా గారి తర్వాత తోట తిరుమూర్తులు గారు, తర్వాత ఆమంచి కృష్ణమోహన్ గారు మాకు ఆదర్శం అండి. అలాగే ఆక్వాకల్చర్ వచ్చేటప్పటికి ఒట్టు వసంత్ కుమార్ గారిని మాకు చాలా ఎంకరేజ్ చేశారండి. తర్వాత జగదీష్ మేరన్ గారు మేము వారికి తెలియకపోయినా వారి కంపెనీకి మేము చాలాసార్లు పంపించడం జరిగింది. తుమ్మా తాతనాయుడు గారు ఐడియా ఉంది సార్ మీకు? అడిగామండి వారితో. తర్వాత సూర్యమిత్ర గారు. ఏంటంటే మేము బాధపడేది ఏంటంటే మీరు చెప్పినట్టే మన కమ్యూనిటీలో ఆక్వాకల్చర్లో చాలామంది ఫస్ట్ ఉండేవారండి. కానీ వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల వెనకబడిపోవడం జరిగిందండి. మన దగ్గర ఈరోజు పూర్వం పాలకప్పులు కింద చేసిన వాళ్ళు ఇతర కమ్యూనిటీ వాళ్ళు చాలా డెవలప్ అయిపోయారండి. మనం డెవలప్ అవ్వకపోవడం కారణం ఏంటంటే ఒకరు ఎంకరేజ్ చేసుకోకపోవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కంపెనీలన్నీ కూడా ఎక్కువ పర్సెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీలు అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోవడం అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరు చెప్పకూడదు తెలియదు, ఎఫెక్స్ కంపెనీ వారు ఉన్నారండి కాకినాడలో. వాళ్ళ ఫార్మర్స్కి తక్కువ రేటుకి ఏ రేట్లు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ఫార్మర్స్కి ఇచ్చేవారండి. ఏదైనా డిసీజ్ వచ్చిందంటే వెంటనే వాళ్ళకి సంబంధించిన ఫార్మర్స్ని వెంటనే ఐస్ పంపించడం, వాళ్ళని సేఫ్ చేయడం జరిగేదండి. కానీ మన కాడకు వచ్చేటప్పటికి సీడు మంచి క్వాలిటీ దొరకదండి. మనకి రైలు పట్టుకోవాలనుకునే సమయానికి టైంకి రాదండి. ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్నామండి. కారణం ఏంటంటే మన కమ్యూనిటీలో కంపెనీలు ఎక్కువ లేకపోవడం. హ్యాచరీస్ ఫీల్డ్లో ఎవరో రవి గారు ఒక ఆయన ఉన్నారు, వైశాఖి రవి గారు, ఇద్దరు సరే అలాగ వేళ మీద లెక్క పెట్టే విధంగా ఉన్నారండి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క సమ్మిట్ సందర్భంగా మీరు చెప్పినట్టు ఎదరికి వస్తామండి. మీ సైడ్ నుంచి టెక్నికల్గా కానీ లేదా ఫర్దర్గా ఏ విధంగా మాకు సపోర్ట్ చేస్తారు, లేదంటే మాకు ఏ విధంగా మీరు సలహాలు ఇస్తారు? ఎందుకంటే టెక్నికల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆటోమేషను ఇవన్నీ కూడా మాకు ఎవరికి సబ్జెక్ట్ లేదండి. అంటే నేనైతే సక్సెస్ఫుల్ ఫార్మర్ని, నేను 70 ఎకరాలు చేస్తున్నాను, నాకు ఆటో ఫీడర్లు అవి ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళు ఎవరికి లేవండి. మీ సైడ్ నుంచి కొంచెం టెక్నాలజీ పరంగా కానీ, లేదంటే ఈస్ట్ గోదావరిలో మనకు సంబంధించిన కంపెనీలు ఎవరు లేరు, మీరంతా వెస్ట్ గోదావరి లేకపోతే నెల్లూరు అటేపు ఉన్నారు. ఇక్కడ ఎవరో కూడా మీకు సంబంధించిన ఏజెంట్లు ఎవరో ఒకరు 2-3 కొంటున్నారు తప్పండి, స్పీడ్గా కొనట్లేదు. పర్చేజింగ్ విషయంలో కూడా మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మేము మీకు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కృష్ణమోహన్ గారు చెప్పాలి, ఎక్స్పర్ట్స్ ఇద్దరు కూడా చెప్పాలండి. క్విక్గా హలో. ఇప్పుడు కంపెనీస్ చాలా రావాలి, మన దగ్గర తక్కువ ఉన్నాయని చెప్పారు కదా. ఒక కంపెనీని మీరు కొత్త ప్రాసెసింగ్ యూనిట్ యంగ్ ఎంటర్ప్రినర్ రావడానికి నేను అడ్వైజ్ చేశాను.
చేసిన తర్వాత అతను ఎవరో కాదు, ఒక చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళ అబ్బాయి, నేను చిల్లీస్ చేయనండి, మా ఫాదర్ది అనుకుంటారు, నేను ఏం చేసినా నా ఓన్గా చేయాలి అని అంటే, అప్పుడు నేను మీరు ఆ రీజియన్లో ఉంటున్నారు కదా, ఇందాక చెప్పినట్టుగా అదే రీజియన్లో ఉన్నారు, కానీ నంజల్ సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయిని జగదీష్ గారి దగ్గరికి వెళ్ళండి మీరు ష్రింప్ అని అంటే, ఆయనకేం తెలియదు ష్రింప్ గురించి, తెలిసి కూడా వాళ్ళ ఫాదర్ తెలుసు. ఆయన వెళ్ళడం, ఆయన గైడ్ చేయడం జరిగింది, ఓన్గా చేసుకున్నాడు. అయితే నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకుంది ఏంటంటే, స్ట్రైట్ క్వశ్చన్, కంపెనీస్ మనకి లేవు ఎక్కువ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ఒకళ్ళే ఇండిపెండెంట్గా పెట్టలేనప్పుడు కార్టెల్గా రావడానికైనా కానీ అవకాశాలు ఉన్నాయా, అది చెప్పండి సార్. మనకు రావాలంటే మెయిన్ అది కావాలి, ఒకళ్ళు అందరు చేసే పని కాదు కదా. వాట్ ఈస్ ద బడ్జెట్ అండ్ హౌ వీ కెన్? నేను అదే దానికి చెప్తా అండి. ప్లాంట్ ఈజ్ గ్రూప్గా చేసే బిజినెస్ కాదండి, సారీ టు సే దట్, బికాజ్ నన్ ఆఫ్ ద కార్పొరేట్స్ లైక్ ఐటీసీ, హెచ్ఎల్ఎల్, మీరు నేమ్ చేయండి, యూబీ, థాపర్స్, all the corporates were entered into seafood sector అండి. But no one is successful. The reason is it needs lot of focus and instantగా మీరు డెసిషన్ తీసుకోవాలి. అర్ధరాత్రి నేను ఇవాళ సండే సాటర్డే నాకు హాలిడే అని కుదరదండి. దిస్ ఇస్ 365 days వర్క్ అండ్ 24/7. సో మీరు కార్పొరేట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఎక్కడో ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండి చేసేది కాదు కాబట్టి నో వన్ ఈజ్ సక్సెస్ఫుల్ అండి. సో అలాగే పార్ట్నర్స్, ఏ పార్ట్నర్ 2 partners or 3 partners మీరు గ్రూప్ అన్నారండి, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా హానెస్ట్గా. ఏ బిజినెస్కైనా పార్ట్నర్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అండి. వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఎస్పెషలీ ఈ బిజినెస్లో, బికాజ్ ఇట్స్ హై స్టేక్ అండి. ఓల్డెన్ డేస్లో లాగా ఇది స్మాల్ టైం బిజినెస్ కాదు. ఇంకా యూ నీడ్ చాలా క్యాపిటల్ అండి. మీరు అన్నట్టు ప్లాంట్ కట్టాలంటే మినిమం 100 కోట్లు అవుతుందండి. సో బట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ స్కీమ్స్ విచ్ దే పే 5 to 10 crores. ఆ 10 కోట్లు ఇస్తుందని మనం ఫ్యాక్టరీకి దిగితే మనం అయిపోతాం. నెక్స్ట్ దానికి మెయిన్ ఏంటంటే ప్లాంట్ కట్టడం 100 కోట్లు కాదండి, మీకు దాని తర్వాత 250 కోట్లు దాన్ని రన్ చేయడానికి కావాలి. సో ఇట్స్ నో మోర్ అ స్మాల్ బిజినెస్. సో చిన్నవాళ్ళకి కష్టం అది. అండ్ మీరు అన్నట్టు ఈ యాప్టా ఈజ్ రియలీ హెల్పింగ్ అ లాట్ అండి. నా థాట్ ప్రాసెస్ని మార్చింది. నేను ఇప్పుడు వరకు కమ్యూనల్ మీటింగ్ ఎప్పుడు వెళ్ళలేదు, హానెస్ట్గా చెప్తున్నాను. దిస్ ద ఫస్ట్ టైం. నేను క్లియర్గా అడిగాను, నన్ను పిలిచినప్పుడు ఇది పొలిటికల్ కాదు కదా అని అడిగాను. అంటే అస్సలు పొలిటికల్ కాదండి. అయితే నేను వస్తానండి, ఓన్లీ బిజినెస్. అండ్ మన యంగ్ ఎంటర్ప్రీనర్స్ వస్తారు, వాళ్ళకి హెల్ప్ చేయడం, ఐ మీన్ లైక్ యూ కెన్ సీ దెమ్, యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్. నేను ఆ కనెక్ట్లోనే వచ్చాను. అండ్ నేను భీమవరంలో జరిగిన మీటింగ్కి నేను అడిగిన డీటెయిల్స్ ఏంటంటే, మాకు భీమవరంలో కూర్చున్న వాళ్ళకి ఇంతమంది కాపులు ఇన్ని వ్యాపారాలు చేస్తున్నారు మాకు తెలియదు, మాకు సప్లయర్స్ కింద ఉన్న వాళ్ళందరూ. సో మేము దాని గురించి యాప్తాను కానీ లోకలైట్గా తీసుకొచ్చి లిస్ట్ ఆఫ్ థింగ్స్ చేయమంటున్నాం. అలాగే ఆక్వా కూడా విల్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ పీపుల్ లైక్ బేస్డ్ ఆన్ దేర్ ఇనీషియల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది చేసి కొంచెం ఇట్ మైట్ బి లాంగ్ ప్రాసెస్, ఒక 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. బట్ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కాబట్టి డెఫినెట్లీ విల్ మేక్ అ లిస్ట్ అనమాట అండి. ఇప్పుడు మీరు ఇంకా విచిత్రం చెప్పాలంటే, కృష్ణమోహన్ గారిని నేను ఫస్ట్ టైం కలిశాను. నేను సారీ టు సే, నాకు ఆయన తెలుసు, ఆయన నా గురించి ఇన్ని ఉంటారు నాకు తెలియదు, కానీ నాకు ఆయన రోజు టీవీలో చూస్తాను, ఆయన గురించి బాగా తెలుసు, మా మదర్ కూడా చెప్తూ ఉంటారు. సో అలా ఉంటుంది. బట్ ఇట్స్ అ ప్లాట్ఫామ్. మీరు ఈ రోజున వచ్చారు, సో డెఫినెట్లీ వీ విల్ యూటిలైజ్ ఇట్. And this doesn't stop here. Okay, I think. Thank you. So, yeah. సార్ ఇప్పుడు ఒక 1 minute కంక్లూడ్ చేస్తాము. మీరు అడిగింది పెద్ద ఆయన సార్ పేరేంది, నరేంద్ర గారను సార్ మీరండి, మణికుమార్ గారు. మీరు అడిగిన 2 క్వశ్చన్స్కి ఒక 1/2 minute ఆన్సర్ చేస్తాను నేను. హోల్ ద సొసైటీ ఎలా ఉంది, అందులో మన కులం ఎక్కడుంది, దాన్ని బట్టే అన్నీ చదువు, రాజకీయం, మీరు చెప్పే వ్యాపారం అవకాశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రేడ్కి వస్తే నేను ఇందాక చెప్పాను 106లో 6 మనకుంది. అలానే ఫీడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి, 35, 36 ఉన్నాయి. 30 ఒకే కులాని. ఎంత దుర్మార్గం అంటే, ఎక్స్ట్రాడినరీ క్వాలిటేటివ్ చీపెస్ట్ ఫీడ్, ప్రెసిడెంట్ ఫీడ్ ఇన్ ద వరల్డ్ అండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద మనిషి, ఫీడ్ ప్లాంట్ ఓనరు, ఫస్ట్ టైం ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు పైరవీ చేసి ఆ ఫీడ్ ఇక్కడికి రావటానికి లేదని చెప్పి, ఏనండి ఈ ఫీడ్ ఫ్యాక్టరీ మీద మోడీ గారు ఏదైతే మేక్ ఇన్ ఇండియా అని తీసుకొచ్చాడో,
అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, లేకపోతే నేను చాలా వరస్ట్గా కంపేర్ చేసి చెప్పాను అన్నాడు. అంటే కాదండి, మేక్ ఇన్ ఇండియా ఈజ్ ద చాలా పెద్ద పవిత్రమైనటువంటి దాన్ని అండి. ఇది వ్యభిచారం లాంటిది వాళ్ళు ఇచ్చే సజెషన్. ఇప్పుడు ఆయిల్ మనం 90% ఇంపోర్ట్ చేస్తున్నామండి, బోత్ ఫ్యూయల్ అండ్ కుకింగ్ ఆయిల్. రష్యా నుంచో, ఉక్రెయిన్ నుంచో, మలేషియా నుంచి కుకింగ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాము, గల్ఫ్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి. మన ఈ మధ్యలో అయితే రష్యా నుంచి ఫ్యూయల్ ఇంపోర్ట్ చేస్తున్నాం 99% కూడా ఒక సందర్భంలో. మరి మేక్ ఇన్ ఇండియా అని అందరి చేత, ఫార్మర్స్ చేత పామ్ ఆయిల్ పండించి ఇక్కడే మనం 90% మంది చచ్చిపోతారు కుకింగ్ ఆయిల్ లేకపోతే. ఒక టైంలో బర్మా నుంచి బియ్యం తెచ్చుకున్నాం. కానీ ఈ ఫీడ్కి 15% ఇంపోర్ట్ ట్యాక్స్ డ్యూటీ ఇంపోజ్ చేసి వాళ్ళ ఫీడ్ ఫ్యాక్టరీలో 15 నుంచి 20 రూపాయల రేటు ఒక 3 నెలల క్రితం వరకు అమ్ముకున్నారండి. అంటే ఇది మనం ఒక కులపరంగా అంతర్గతంగా పెట్టుకుంది, ఇంకో కులవాడిని మనం విమర్శించకూడదు. కానీ అంటే ఎక్కడుండాం అనే దానికి ఎక్స్పోర్టర్స్ 10 మంది కలిసి కూర్చొని మాట్లాడితే మనకు వాయిస్కి ఎంత ఉంటుంది విలువ. నేను నిజంగా వీళ్ళిద్దరు గొప్పగా చెప్పుకున్నారు ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్లో ఉండానని, నేను లేను. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఉండేదంతా వాళ్లే. నేను ఐఎమ్ ఎక్స్పోర్టర్ బట్ ఐఎమ్ నాట్ ఇన్ అసోసియేషన్. నేను అసలు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఉన్న స్థితిని బట్టే అన్ని రంగాలు ఉంటాయండి. దీని నుంచి బయటకు రావడం కోసమే ఈ మీటింగ్లు. దీనికి చాలా సమయం పడుతుంది. ఇండివిజువల్గా విషయం వచ్చినప్పుడు మీకు ప్రొఫెషనల్ పరంగా, వ్యక్తిగతంగా ఇంకోటి మా అలాంటి వాళ్ళు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వండి. మా కంట్రోల్లో ఊపిరినంత వరకు ఒక సామాజిక దృక్పథంతో కులపరంగా ఎంత దూరమైనా మేము వస్తాం. బహుశా మీరు అడిగిన అన్నిటికీ నేను చెప్పిన దాంట్లోనే ఉండుంటే సమాధానాలు. ఇంతటితోటి దీన్ని కంక్లూడ్ చేద్దాం.